అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న కొడంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా బీజేపీ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆ అంశంపై మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న ప్రధానంగా బీజేపీ పార్టీని టార్గెట్గా చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ రెండింటి మధ్యలో చీకటి ఒప్పందం ఉంది అనేటటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిజంగానే ఇటువంటి ఒప్పందం ఉండొచ్చా? చీకటి ఒప్పందం బీఆర్ఎస్కు కాంగ్రెస్ మధ్యలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. అందుకే పాత ఫ్రెండ్స్ వాళ్ళు, పాత ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కాదు, ఓల్డ్ ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళకు ఒప్పందం ఉంది. కాబట్టే ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కూడా ఇలాంటి దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు, ఒప్పందము బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం అని ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి భయపడి తెలంగాణలో అత్యధికంగా పార్లమెంటు సీట్లు మోదీ గారిని గెలిపిస్తున్నారని ఈరోజు భయపడి వాళ్ళు ఇటువంటి అబద్ధ ప్రచారం మళ్ళీ మొదలుపెట్టిండ్రు. ఈరోజు వాళ్ళ ఇద్దరు చీకటి ఒప్పందమే కదా, ఈ వాళ్ళే కదా ప్రచారం చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అవుతున్నారు, ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక పక్క మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటని చెప్పి ఇంకో ప్రచారం, వాళ్ళిద్దరు ఒకటే ఇటువంటి దుష్ప్రచారాలకు వాళ్ళే నాంది పలుకుతున్నారు. ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయాలు మానుకోవాలి. కొట్లాడాలంటే డైరెక్ట్ కొట్లాడాలి. ఇటువంటి అబద్ధ ప్రచారాలు చేసి చేతగాని రాజకీయాలు చేయొద్దు. వైపు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈ పొత్తుపై చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అయినప్పటికీ నిన్న మళ్ళీ అదే టాపిక్ని ప్రజలకు చెప్పే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎందుకోసం ఇటువంటి ప్రచారం చేస్తున్నారు? అదే నేను చెప్తున్నా కదా, వాళ్ళు దాన్నే నమ్ముకున్నారు. మొన్న ఎలక్షన్లో దాన్ని నమ్ముకొని అధికారంలోకి వచ్చారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఆ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినారు బొట్టాబొట్టి స్థానాలతోన. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లా లబ్ధి పొందుతాము, ప్రజలు అంటే నమ్మిద్దాం. ఎందుకంటే అబద్ధాలు చెప్పిన మాట ఎక్కువసార్లు అబద్ధాలు చెప్తే నిజమైపోతుంది వాళ్ళు భావిస్తున్నారు. మేము కూడా దాన్ని దానికి డైరెక్ట్గా ఖండించడానికి ప్రతిరోజు ఖండిస్తున్నాం. వాళ్ళు చెప్తున్నటువంటి సిగ్గుమాలిన రాజకీయాలు అనేటివివే, అబద్ధ ప్రచారాలు సరైనవి కాదు. మరో అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వట్లేదు, ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు అనేటటువంటి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ఈ ఓట్లు అడుగుతారు చెప్పండి? వాళ్ళు ఢిల్లీలో గెలిచేది ఉందా? వాళ్ళు ఇక్కడ పార్లమెంట్ గెలిచి ఢిల్లీలో ఏమైనా అయ్యేది ఉందా? వాళ్ళకి ఎందుకండి పార్లమెంట్ సీట్లు? వాళ్ళు ఇప్పుడు పొద్దుమోకులు పోయి మా ప్రధానమంత్రి ముందరనే చేతులు జోడిస్తున్నారు కదా మాకు డెవలప్మెంట్ కావాలని. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున ఉంటే ఇంకా తెలంగాణకు న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది. వాళ్ళకి ఎందుకండి పార్లమెంట్ సీట్లు? ఏం చేయడానికి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అయ్యేది ఉందా? దేశమంతా నరేంద్ర మోదీ కావాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ పేరు ఎవరన్నా అంటున్నారా? వీళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే నవ్వుతున్నారు అందరూ. తెలంగాణలో కూడా ఖచ్చితంగా అందరూ కూడా నరేంద్ర మోదీ గారిని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. ఆ భయంతో అధికారంలో ఉండి సీట్లు రాకుంటే మా కుర్చీలు ఏమైతే భయంతోనే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు. మొత్తంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ విజయకేతనం ఎగురవేయబోతుంది. అత్యధిక స్థానాల్లో కూడా బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అబద్ధపు మాటలను ప్రజల ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోబోదు అంటూ డీకే అరుణ స్పష్టం చేస్తున్నారు. మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.